ముద్దు టుంగూరమే మా రంగైన రామునేలుంగూరమే ఉంగూరమే ముద్దు టుంగూరమే మా రంగైన రామునేలుంగూరమే. అద్భుతం అమ్మా, అద్భుతం. మీకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది బయట. మీరు చూస్తేనేమో ఇలా మొక్కల్లో ఈ నేచురల్ గాలిలో హాయిగా ఉంటూ ఉంటారు. ఇదే నాయన బ్రతుకు, ఇదే మా మా వాతావరణం, ఇదే మా బతుకులు. ఇయే ఇంత ఎనర్జెటిక్ గా ఉన్న మిమ్మల్ని అయ్యో పంపించుంటే బాగుండేది, వాళ్ళు చెప్పిన కారణాలు మీకు చెప్పారు కదా, పంపించడానికి ఇబ్బంది పడతారు ఇది అవి సరైన కారణాలే అనిపించిందా? ఆ ఆట నువ్వు వాడలేవు అన్నాడు నవదీప్ సార్ అన్నాడు. నేనన్నా వయసోళ్ళు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్ళన్నా పట్టుకొస్తా, నేను నాకు శాతమైన ఆట ఆడతా. బిగ్ బాస్ హౌజుల్నే ఒక శృంగారం లేదు, అందులో ఒక అందం సందం లేదు, పబ్లిక్ కూడా చీచి అని అంటుంటారు కానీ నవ్వుతలేరు. నేను పోతే తెలంగాణ రాష్ట్రాను కేతమ్మాయమే. ఎనర్జీ చూసారు కదా మీరు, మళ్ళీ వయస్సు సరిపోవట్లేదు అని మాట్లాడడం నిజంగా అది వయసుకు సంబంధం లేదు, నేను ఆడుదును. గంగమ్మకి ఏం ఆడుతుందబ్బా, అది గంగమ్మ సాడి. శ్రీజ గురించి కూడా మాట్లాడారు, దమ్ము శ్రీజ కూడా నచ్చిందని చెప్పి. నచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా, మీకు ఏమనిపించింది? ఎలిమినేట్ చేసుడు అది చాలా తప్పు. ఎవరు చేసారు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది అసలు? వాడు నెంబర్ చేసిన ప్రజలకు సూపర్ పని చేసిన, రోడ్లు వేపించిన. అమ్మా నీకు వయసు ఎక్కువైందమ్మా, నేనే నామినేట్ చేస్తున్నాను అనుకోండి. ఏం పెట్టవో పెట్టు, నువ్వు నేను కొట్లాడదాం రా. మరి ప్రేక్షకుడు ఏంటంటే ఆహ్లాదకరంగా అనిపించాలి. ఆడ నలుగురు, ఈడ ముగ్గురు, ఈడిద్దరు ఆడిద్దరు కూర్చొని ఏడుతురు తోడుతురు, ఇదే విధంగా ఎలర్జీగా ఉండాలి ప్రజలు చూసేటోళ్ళు కూడా. ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది మీకు? 16 ఏళ్ల పడస పిల్ల, పెళ్లి పిల్ల క్యారెక్టర్ ఎవరేమో కానీ డైలాగ్ చెప్పండి అమ్మా. ఏమిరా ఏమే రావే పోవే చెగ్గు అన్నవు కదరా, ఏమిరా పైసా. మీ జర్నీని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎన్నో కష్టాలు పడ్డానని మీరే చెప్తున్నారు. కష్టాలు చెప్పాలంటే మాది ఒడిచిపోదు, కానీ మేము చదువుకొని తిన్న ఒక చుట్టం వస్తే మేము ఒక 1/2 కిలో బియ్యం తెస్తే కూడా మా పిల్లలకి ఇంత అన్నం పెట్టి ఇట్లా కంటి సాయిగా చేస్తే కూడా ఉపవాసం ఉండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నో మనం ఎక్కడ ఉన్నామంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్లో 2 ఎపిసోడ్లు మాత్రమే కనిపించారు కేతమ్మ అనే ఒక ఆమె. బట్ చాలా అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు. ఆవిడ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఆవిడ పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. సో బీఆర్ఎస్ కవి కేతమ్మ అని కొంతమంది అంటారు, నల్గొండ కేతమ్మ అని కొంతమంది అంటారు. ఈరోజు ఆవిడని వెళ్ళి కలుద్దాం, ఆవిడ ఎనర్జీని కొంచెం మన ఆడియన్స్తో షేర్ చేస్తారు. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. చూస్తున్నారు కదా, ఎవరు అనుకుంటున్నారా? మన కేతమ్మకి ముని మనవడు అనమాట, మనవరాలి కొడుకు. సో మనవరాలు కొడుకుని చూసింది, అండ్ ఇప్పుడు ఆమె ఎంత ఎనర్జెటిక్గా ఉందో మనం అగ్ని పరీక్షలో చూసాం. ఆమె ఏదైనా ఆడగలదు, ఏదైనా పాడగలదు, బోనం ఎత్తింది, ఆమె నడక అన్నీ చూసాం మనం, నడవడిక. అయితే నాకు తెలిసి భూమి మీద కేతమ్మ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ముని మనవల్ని చూడడం, ఇప్పటికీ ఎనర్జెటిక్గా ఉండడం. ఆమె ఎనర్జీ గురించి చెప్పాలంటే ఒక శ్రీశ్రీ గారు మాట ఉంటుంది కదా, వయసులు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి అని. మనలాంటి యువకుల గురించి మాట్లాడారు. ఈమె లాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. సో కేతమ్మతో ఈరోజు మాట్లాడేద్దాం కాసేపు. అరే బుడ్డోడా, ఆడుకుంటావు నువ్వు? ఆడతాడు అమ్మ దగ్గర. సరే మరి బాయ్ చెప్పే. అమ్మ లాస్ట్కి తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టారు మొక్కల్లో. మీకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది బయట. మీరు చూస్తేనేమో ఇలా మొక్కల్లో ఈ నేచురల్ గాలిలో హాయిగా ఉంటూ ఉంటారు. ఇదే నాయన బ్రతుకు, ఇదే మా మా వాతావరణం, ఇదే మా బతుకులు. ఇయే మాకు ఇప్పటికి కూడా ఒక సంవత్సరము 2 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు 38 ఏళ్ళు ఇదే ఇల్లు, ఇదే బువ్వ, ఇదే
ఇలాగే ఉన్నా నాన్న. ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే. మీరు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు చూసిన జీవితం చాలా మంది అక్కడ ఉన్న జడ్జిలు వాళ్ళే చెప్పారు, నేను చూడలేదు, అవునవును. సగం జీవితం కూడా చూడలేదని చెప్పి. అవును. సో మీరు ఇప్పటికీ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో చూస్తే కొంతమంది ఆట ఏమీ లేదు కూర్చుని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇంత ఎనర్జెటిక్ గా ఉన్న మిమ్మల్ని అయ్యో పంపించుంటే బాగుండేది, వాళ్ళు చెప్పిన కారణాలు మీకు చెప్పారు కదా, పంపించడానికి ఇబ్బంది పడతారు ఇవి అవి సరైన కారణాలే అనిపించిందా? అంగీకరించుతారా అంటే అది నా చేతుల్లో లేని పని. కానీ ఖచ్చితంగా నేను 5 రోజులు అగ్ని పరీక్ష వరకు పోయినా. అగ్ని పరీక్ష వరకు పోయినా ప్రతిరోజు కూడా రా 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 అని పిలిచిర్రు. వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకా మేము 1 గంట ముందే పోయినాము. అంతా ఓకే అనుకున్నాము, అంతా ఓకే చేసిండ్రు. కానీ నాకు వేజీ పరంగానట, అమ్మ నువ్వు గంగమ్మ లెక్కనే మధ్యలో వెళ్ళిపోతావు, నువ్వు వేచికి తట్టుకోలేవు, అన్నం కరెక్ట్ ఉండదు, నిద్ర కరెక్ట్ ఉండదు అన్నాడు. నేనన్నా నిద్రకు మాకు అలవాటే, మేము పల్లెటూరు నుంచి వచ్చినాం. అన్నం అంటే 3 రోజులు ఉపవాసాలు ఉన్న రోజులు ఉన్నాయి మాకు. ఉపవాసం కూడా నాకు అలవాటే, నిద్ర అలవాటే. నేను ఏసీ కూడా మా కూతురు ఇళ్ళల్లో ఉన్నాయి, ఏసీలకు కూడా నాకు అలవాటే. నేను అన్నిటికీ తట్టుకుంటా సారు అన్న. ఆ ఆట నువ్వు ఆడలేవు అన్నాడు నవదీప్ సార్ అన్నాడు. నేనన్నా వయసోళ్ళు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్ళన్నా పట్టుకొస్తా. నేను నాకు శాతమైన ఆట ఆడతా, నేను పబ్లిక్ను నవ్వియగలుగుతా, నేను ఆడగలుగుతా, నేను పాటలు పాడుతా, నేను డాన్స్ ఆడుతా, నేను కథలు చెప్తా, పురాణాలు చెప్తా, బతుకమ్మ పాటలు చెప్తా. నేను పబ్లిక్ను మొత్తం ముసలోళ్ళ ముడిగోళ్ళ పిల్లలు కడుపుబ్బ నవ్విస్తా. ఖచ్చితంగా నేను అందులో తీసుకోండి సార్, ఈ అవకాశం నాకు ఈ జన్మ ఇంకోటి ఉందో లేదో, ఈ జన్మకు నాకు ఒక బిగ్ బాస్ హౌస్ అంటే నాకు ఒక పుట్టినీళ్ళు లాంటిది. ఒక్క 10 రోజులు నన్ను అందులోకి తీసుకోండి సార్ అని నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన. అంటే నీకు మంచి అవకాశం ఉంది పెద్దమ్మ, తీసుకుంటూ ఉండొచ్చు వైట్ కార్డు మీద అన్నాడు. నన్ను ఎలిమినేట్ చెయ్యలేదు, ఎలిమినేట్ అని చెప్పలేదు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. అప్పట్లో డైరెక్టర్ కూడా వచ్చిండు, 3C సార్ వచ్చిండు. అమ్మ నిన్ను సినిమాలకు కూడా తీసుకుంటా, నువ్వు అవకాశం ఇస్తే అనుష్క సినిమాల నీకు అవకాశం ఇస్తా, నువ్వు మంచి మాకు ఒక బాధ కనువిప్పు కలిపించిన ఒక పాటలే మమ్మల్ని అని చెప్పి ఆయన కూడా మెచ్చుకున్నాడు. అందులో ఉన్నోళ్ళను కూడా నేను 25 మందిని నవ్వించిన, ఆడిచ్చిన, అలరించిన, సంతోషపడ్డారు. అమ్మ నువ్వు ఉండాలి, అమ్మ నువ్వు ఉండాలని కూడా అన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఏమంత మంచిగా ఆడతలేరు. తనుజ, సంజన, ఆయన భరణి, ఇమానేలు, అంటే భరణి, ఇమానేలు, సంజన, తనుజ ఈ 4గురే మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకు బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి శాతనైతే లేదు, కరెక్ట్ ఆడతలేరు అంతే. ఆ బిగ్ బాస్ హౌజుల్నే ఒక శృంగారం లేదు, అందులో ఒక అందం సందం లేదు. పబ్లిక్ కూడా చీచి అని అంటుంటారు కానీ నవ్వుతలేరు. నేను పోతే ఒక్క ఆట ఆడిద్దాను, ఒక్క ఊపు ఊపుతుంది అందులో. చూసారు కదా ఎనర్జీ అండ్ మాటల పుట్ట. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడండి, ఆవిడ నుంచి సమాధానాలు వస్తాయి కానీ మనం కౌంటర్ వేయలేమన్నమాట. ఆ రేంజ్ లో మాట్లాడతారు కేతమ్మ. అండ్ మీరు శ్రీజ గురించి కూడా మాట్లాడారు, దమ్ము శ్రీజ కూడా నచ్చిందని చెప్పి. నచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా, మీకు ఏమనిపించింది? ఎలిమినేట్ చేసుడు అది చాలా తప్పు, చాలా ఆమె చేయకూడదు. మంచిగా ఆడింది ఆ పొల్ల. మొదటి నుంచి కూడా ఆమె అగ్ని పరీక్షలు గెలిచి వచ్చింది ఆమె బిగ్ బాస్ హౌస్లోకి. కానీ ఆమెను వీళ్ళు తీసేసాడు, ఎవరు తీసేసారు కానీ అది రాంగు. ఆమె అమ్మాయి మంచిగా ఆడింది. సో అమ్మ మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారు అలాగా, నన్ను హోల్డ్ లో పెడుతున్నా, శ్రీముఖి మేడం అనేది హోల్డ్ లో పెడుతున్నా అంటే మరి నేను మా ఇంటికి పోతున్నా, నా కూతుర్లు అడుగుతారు అమ్మ నువ్వు ఓడిపోయినట్ట గెలిచినట్ట అని అడుగుతారంటే లే నువ్వు ఓడిపోలే అమ్మ, మేము హోల్డ్ లో పెడుతున్నాం, ఖచ్చితంగా నేను తీసుకో ఉన్నామని, నీది అయింది ఓకే అయింది అని చెప్పు నీ బిడ్డలకి అన్నది మేడం. సో ప్రతిసారి వైల్డ్ కార్డ్ అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, మనం చూస్తూ ఉన్నాం. మీకుందా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కి నన్ను పిలుస్తారా అని ఎదురు చూడడం కానీ? వరకు ఎదురు చూసిన. నిన్న మొన్న 6 మంది వచ్చారు కదా సార్, ఆ 6 మందిలో కూడా నాకు అవకాశం ఇస్తాడేమో నాగార్జున సారు, బిగ్ బాస్ సారు. కానీ మీకు నచ్చకపోతే సారు 5 రోజులలో నన్ను ఇంటికి తోలేదుంటుంది. కానీ నేను సద్దుల బతుకమ్మ పండుగ కూడా బతిలాయిన నాగార్జున, బిగ్ బాస్ సార్ను అందులో పెట్టినా, సార్ నేను సద్దుల బతుకమ్మకు వస్తా, బతుకమ్మలను వేరుస్తా, పాటలు పాడతా, ఉన్న 5-6 మంది ఆడపిల్లలను నేను నవ్విస్తా, 1 గంట దానికి ఆడతాం, 11 గంటల దానికి బతుకమ్మలు వేర్చి సూపర్ పాటలు పాడతా సార్, బతుకమ్మ పాటలు. తెల్లారి నన్ను ఇంటికి పంపించండి సార్ నన్ను తీసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఎవరు బిగ్ బాస్ను నాగార్జున సార్ను. కాకపోతే చూడండి ఎవరి దగ్గర వయసు గురించి మాట్లాడుతున్నారు, ఎనర్జీ గురించి. ఆ ఎనర్జీ చూసారు కదా మీరు. మళ్ళీ వయసు సరిపోవట్లేదు అని మాట్లాడడం నిజంగా అది ఐ మీన్ వయసుకు సంబంధం లేదు. నేను ఆడుదును కాబట్టి అందరిలక మొగలక కాబట్టి గవి ఆడకపోదును. కానీ సూపర్ ఆడితే తెలంగాణ రాష్ట్రాన్ని కడుపు నవ్విచ్చు పరిశాను. కేతమ్మ ఏమే
కింగ్ అందరు నన్ను అట్లా చేసొద్దు అందులో. ఇప్పుడు బేసికలీ కుటుంబం అంటే మనకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉంటారు. అవును. ఓన్లీ యంగ్స్టర్స్, కుర్రోళ్ళే కాదు, కుర్రోళ్ళు, ఆడపిల్లలు వీళ్ళే కాదు, అంతే. అందరూ ఉంటేనే అది కుటుంబం అవుతుంది. కలిసి ఉంటేనే. ఈవెన్ బిగ్ బాస్ హౌస్ లో కూడా మీ వయసు వాళ్ళు ఎవరు లేరు, మీ వయసు వాళ్ళు కూడా ఒకరు ఉంటే అది కుటుంబంలో ఉండేది. నా వయసు వాళ్ళు కూడా చూసేటోళ్ళకి కూడా అరే ఈమె వచ్చిందిరా బాగా చెప్తుంది అని చెప్పి నా వయసు ఉన్న వాళ్ళు నవ్వుదురు. అంతే. పోన్లంటే అది బిగ్ బాస్ అయితే ఎప్పటికైనా వస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారు. మేబీ నెక్స్ట్ వీక్, ఇంకొక నెక్స్ట్ వీక్, ఎప్పుడొకప్పుడు ఒక్కసారి వాళ్ళ దయ. నేను అనుకుంటున్నా. వాళ్ళ దయ. యా, ఓకే. సో సర్లేండి, అది పక్కన పెట్టండి. అసలు ఏంటి మీ మీ జర్నీ, మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అయినట్టుంది. బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్ళారు. అవును. రేపు బిగ్ బాస్ హౌస్ లో కూడా వెళ్తారేమో, చూద్దాం. అవును. కాకపోతే ఒక ఐ మీన్ ఏంటంటే మీ జర్నీని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు. అవును. ఎన్నో కష్టాలు పడ్డానని మీరే చెప్తున్నారు. అంటే మీరే అన్నారు కదా, చాలా. 3 రోజులు ఉపవాసం ఉన్న రోజులు కూడా. చాలా సార్ కష్టాలు చెప్పాలంటే మాది ఒడిచిపోదు కానీ మీరు విన్నారు కాబట్టే చాలా కష్టపడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ స్థిరపడ్డాం. పిల్లలను కూడా ఉపవాసాలు మండబెట్టిన నా పిల్లలు కూడా మేము చదువుకొని తిన్న ఒక చుట్టం వస్తే మేము ఒక అర్ధ బియ్యం తెస్తే కూడా మా పిల్లలు ఇంత అన్నం పెట్టి ఇట్లా కంటి సాయిగా చేస్తే కూడా ఉపవాసం ఉండి సరే అమ్మ మాకు చాలమ్మా అని చేతులు కాలు కడుక్కొని గిన్నెలు ఆడబెట్టి చదువుకున్న రోజులు ఉన్నాయి. కూలి నాలి కష్టం నా భర్త నేను ఎన్నో బాధలు పడ్డాం సార్. బాధలు పడ్డాం. ఇక్కడికి వచ్చినాం దేవుని దయతోటి మంచిగానే బతున్నాం. ఒకరికి ఎదురు చూడకుండా ఒకరు చేయి దాపకుండా మా బతికేదో మేము బతుకుతాం అంతే. ఇంకొకరికి మేము సాయం చేసేటట్టే బతున్నా కానీ మేము ఒకరికి చేయి దాపకుండానే బతుకుతున్నాం. సో ఆవిడ ఒక మంచి మాట చెప్పారు. అంటే ఒకవేళ లేనప్పుడు కూడా ఒక కనుసాగి చేస్తే వాళ్ళ పిల్లలంట నాకు కడుపు నిండిపోయిందని చెప్పేవారు. చుట్టం వస్తే అమ్మాయికి ఇంత అన్నం పెట్టు అని గిన్నెలు చాపితే అన్నం లేదు బిడ్డలు అనేటి కంటి సాయిగా చేస్తే సరే మమ్మీ మాకు సరిపోయిందని చేతులు కడుక్కొని పోయి పిల్లలు వండుకునేటోళ్ళు. అందులో ఉన్న అన్నం నా వచ్చిన చుట్టానికి పెట్టి మేము పండుకునేటోళ్ళు. ఉపవాసం చాలా సంస్కారంగా పెంచారు మీరు. ఐ మీన్ మీదేంటి ప్రేమ కదా ఏమన్నా మీ ఇద్దరిది? లేదండి, చూచేసిందే. చూచేసిండు. అమ్మ నాన్న లేరు, అన్న తమ్ముడు లేడు, అక్క చెల్లెండ్రు లేరు, నాకు ఎవ్వరూ లేరు. తాత దాదిండు. అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందట, పుట్టిన ఒక 2 నెలలకే. నాన్న లేడు, అమ్మ లేదుకుంటే తాత దాది పెళ్లి చేసిరు, చేసిరు చేసిండి తప్ప ఎవరు నాకు రూపాయి కట్నం ఇచ్చిన వాళ్ళు లేరు. నా భర్తకు నాకు తల చెమ్ము పెట్టలే, కాళ్ళు గడిగే చెమ్ములు లేవు. తల చెమ్ము లేకపోతే నా భర్త నేను బయటికి పోయి ఒక గిన్నె తినేనికి చెరో గిన్నె కొనుక్కొని బతికినమే తప్ప ఒక్కళ్ళ సొమ్ముకు మేము ఆశపడలేదు సార్. ఇప్పటి వరకు మా కష్టార్థమే మా జీవితమే కానీ మాకు ఒక్కరు మేము ఆశించలేదు సార్. మాకు పెట్టేటోళ్ళు లేరు. మీరు ఒక మాట చెప్పారంటే నేను మా ఆయన ఎన్ని కష్టాలు పడినా మా ఇద్దరికి ఒకరికొకరు తోడు. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారా, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ విడిపోతున్నారు. మీరు ప్రేమ పెళ్ళి ఏం కాదు కానీ ఎన్నో కష్టాలు పడినా మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే నాకు మా ఆయనకి నేను ప్రపంచంతో సంబంధం లేదు, మాకు మేము ఉన్నాం అని చెప్పి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మీరు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని మళ్ళీ విడిపోయి ఇలా ఉంటున్నారు కదా చాలా మంది. ఇవాళ రేపు పెళ్లి చేసుకున్న ఆడోళ్ళకు కోపం వచ్చినా మొగోళ్ళు తట్టుకోలేకపోతారు. మొగోళ్ళు ఏమైనా తప్పు చేసినా ఆడోళ్ళు తట్టుకోలేకపోతారు. అది ఒక 1, 2, 3 అని 10 అంకెలు లెక్క పెట్టుకోవాలి. కోపాలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. భర్తనన్నా భార్య చంపుతుంది, భార్యనన్నా భర్త చంపుతుండు. అట్లా కూడా కాకుండా పసి పిల్లల ప్రాణాలు తిత్తుర్రు. పసి పిల్లలను చంపే హక్కు ఎవరు ఇచ్చిర్రు సార్? ఆ తల్లికి ఇచ్చిందా హక్కు, తండ్రికి ఇచ్చిందా? నీకు 4 రోజుల నీకు 5 నిమిషాల సుఖం కొరకు పాపానికి పరిహారం పిల్లలు. భగవంతుడితో సమానం పిల్లలంటే పసి పిల్లలను చంపుతుర్రు, ఆగం చేస్తుర్రు పైసలు పిల్లలను. ఇలా ఆడిదాన్ని కూడా మొగోడు అర్థం చేసుకుంటలేడు. ఆడది అంటే ఎవరు? ఆదిపరాశక్తి మహిళ, ఆదిపరాశక్తి మహిళ. మహిళలను తక్కువ చేయలేదు. నీవు కన్నది కూడా, నిన్ను కన్నది కూడా మీ అమ్మ ఆడమనసే, నీ భార్య కూడా ఆడదే, నీకు పుట్టింది కూడా ఆడపిల్లే. అయితే ఆడది ఇక్కడ భారతదేశంలో ఆడది అంటే ఆదిపరాశక్తి. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డను సంకలేసుకొని గుర్రం మీద కూర్చొని కత్తితోటి యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మి పుట్టిన గడ్డ ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసింది. రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇది. సాకల ఐలక్క యుద్ధం చేసిన గడ్డ ఇది. ఇది మదర్ తెరీసా పిల్లలు లేకున్నా కూడా ఆ తల్లి మదర్ తెరీసా సేవ చేసిన గడ్డ ఇది. తెలంగాణ గడ్డల మహిళ అంటే ఒక ఇలువ లేదు. ఇవాళ విమానము నడుపుతుంది మహిళ, కలెక్టరు మహిళ, డాక్టరు మహిళ, ఇవాళ ముఖ్యమంత్రి సీఎం మన ఇందిరాగాంధీ మహిళ.
మహిళను తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎక్కడ చూసినా మహిళను అర్థం చేసుకోవాలి. భూతల్లికి ఉన్న సహనం ఉంది మహిళ దగ్గర. భారత మాత భూతల్లి అంటే అమ్మ, ఆదిపరాశక్తి అమ్మ. ఎప్పుడు మహిళలను కించపరచొద్దు. ఆ తల్లి కంట నీరు పెట్టొద్దు. మహిళలను అర్థం చేసుకోవాలి. మహిళలను చంపుతురు, పసిపిల్లలను చంపుతురు. ఆడదానికి రక్షణ లేదు. పసిపిల్ల స్కూల్కి పోయి ఇంటికి వస్తుందంటే ఆ పిల్లకు రక్షణ లేకుండా చేస్తురు. చిన్న చిన్న పిల్లలు బడికి పోయి ఇంటికి వస్తుంటే పిల్లల్ని ఎత్తుకుపోయి అత్యాచారాలు చేస్తురు. ఇది ఇవాళ భారతదేశం గడ్డ మొత్తం మారిపోయింది. మొత్తం మొగోళ్ళ దగ్గర కూడా చాలా ఓపిక లేదు సార్. చాలా అంటే చాలా. వెనకట మొగడంటే ప్రేమ, భార్య అంటే ప్రేమ. భార్య అని చూడండి, నా భర్త వచ్చి నా భార్య ఏది, నా భార్య ఏది, నా భార్య ఏది అందరూ. నేను డెలివరీకి పోయి 3 రోజులు కాకుండా నా వెనక నుంచే నా భర్త వచ్చేది. నేను మామగారింటికి పోతే. అంటే అప్పటి ప్రేమలు వేరు సార్. ఇప్పటి ప్రేమలు దొంగ ప్రేమలు నటించి ఆడవాళ్ళని ఆగం చేస్తారు. మొగోళ్ళను కూడా కొంతమంది మహిళలకు ఓపిక లేకుండా మహిళలు కూడా ఆగం చేస్తారు. ఇది సార్. బట్ ఆడబిడ్డల గురించి ఇంత గొప్పగా చెప్పారు. మీకు ఆడబిడ్డలు ఉండబట్టే కదా ఇద్దరు ఆడబిడ్డలు. నాకు ఆడబిడ్డలేను గారు సార్. ఇది చరిత్ర. ఇది చరిత్ర. చరిత్రలో కూడా మహిషాసుర మర్దిని మహిళే. శంకరుడికి యుద్ధం జరిగితే శంకరుని కించపరుస్తాడు ఎవడు? మహిషాసురుడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి కోపం మీద వచ్చి కడుపు మీద కాలు పెట్టి పేగులు దించి మహిషాసురుని మర్దిని ఆయనను చంపుతుంది. భర్త గురించి, శంకరుని గురించి మహిషాసుర మర్దిని పార్వతి అవతారం ఎత్తి త్రిశూలం తీసుకొని కడుపు మీద కాలు చేతుల కాలేసి త్రిశూలంతో పొడిచింది. ఇదే ఈమె ఎవరు? చంద్రమతి నమ్మిండు. ఎవరు? హరిశ్చంద్ర మహారాజు భార్య నమ్మే అక్క ఎవడిచ్చిండు? నన్ను అమ్మే అక్క వలిచి నేను అడిగింది చంద్రమతి అన్నాడు. చంద్రమతి నమ్మిండు హరిశ్చంద్ర మహారాజు. ద్రౌపది దేవిని 5 పంచపాండవులు ద్రౌపది దేవిని ఇలా వాళ్ళకు కౌరవులకు అమ్మిండు. పంచపాండవులు అమ్మే అక్క ఎక్కడిది మాట? ప్రతి ఆడి మహిళ వెనుక ప్రతి మొగోని వెనుక ఒక మహిళ ఉంది. మరి మహిళ వెనుక మొగోడు ఉన్నాడా? ఎక్కడ లేదు చరిత్రలో. ప్రతి మొగోని వెనుక ఒక మహిళ ఉంటేనే మొగోడు ముందుకు నడిచి పనులు చేసిండు. ఎక్కడ చూడు ఆడదానికి రక్షణ లేదు. గొప్పదంటే మహిళనే. మహిళ ఆదిపరాశక్తి మహిళ. ఇప్పుడు మీకు ఆడబిడ్డలే కదా? ఆడబిడ్డలే. ఇద్దరు ఆడబిడ్డలు. ఈ రోజు ఆడబిడ్డలే మిమ్మల్ని చూస్తున్నారు. ఒకవేళ మగ పిల్లలు పుడితే ఎలా ఉండేవారో కూడా తెలియదు. అవును, మా బిడ్డలే చూస్తారు. ఒకవేళ నేను మగాడిని అయ్యండి మగాళ్ళు పరువు తీస్తున్నారు అనుకోండి, బట్ పర్లేదు. పరువు అని ఏం లేదు సార్, ఉన్న చెప్తున్నా చెప్పాలి అంతే. సో ఓకే, ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ రోజుల్లో ప్రేమ ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇప్పుడు ఇలా తయారవుతున్నారు. భర్తను చేసుకొని ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళిపోతే నువ్వు తాగుబోతున్నవైనా నీ బిడ్డను మోసింది కడుపులా. నీ బిడ్డను మోసింది, నీ తాలిబట్టు మోస్తుంది, నీ బిడ్డను మోస్తుంది. 9 నెలలు మోసి అంత ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు కవల పిల్లలు ఉన్నా కూడా అమ్మ అయ్యా అనుకుంటే నీకు వండి పెడుతుంది. నువ్వు తాగి ఇల్లు తాకట్టు పెడితే నీ ఇల్లు ఇడిపించింది నీ భార్య, నిన్ను కాపాడింది నీ భార్య, నీ పరువు కాపాడింది నీ భార్య, నీ పిల్లల పెళ్లి చేస్తుంది నీ భార్య. నువ్వు తాగుబోతావు, నువ్వు ఇల్లు అమ్ముతా ఇల్లు ఇడిపించింది నీ భార్య. నీ భార్య లేదు నీకు బతుకు లేదు. అందుకని భార్యోలిగా ఒక తల్లోలిగా ఒక అమ్మోలిగా పూజించురు. మీరు భార్యను పూజించితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఇంట్లో. ఈ రోజు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా మీరు అంటే ఏ రోజుల్లో తెలిసింది మీలో ఇంత వక్త ఉన్నాడు? అంటే ఒక స్పీకర్ ఉన్నాడు, మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు, ఈవెన్ పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం బాగా అలవాటైంది. బట్ ఎప్పుడు తెలిసింది? ఏ రోజుల్లో తెలిసింది? చిన్నప్పటి నుంచి ఉంది కానీ బయట వాళ్ళు తెలుసుకోవాలి నన్ను. నేను బయట పోయి మాట్లాడలే. నాకు చిన్నప్పటి నుంచి గిదే గొంతు, గిదే మాట, గిదే తెలివి. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది అసలు? రాజకీయాలకు రావాలని ఎలా అనిపించింది అంటే, ఇంట్లో ఇలాగే పని చేసుకుంటా నేను కూడా గ్రామ పంచాయతీలో పని చేసిన సార్. అంటే పేపర్ పెట్టి ఒక బిందె నీళ్ళు కొండ పోయి పెడితే నాకు నెల జీతం ఇస్తారంటే పేపర్ చేస్తుంటే అందరు ఊరు వాళ్ళంతా పోయి పెద్ద పెద్ద లీడర్లు నామినేషన్ వేయనీకి పోతుంటే అందులో నీళ్ళగలంటే ఒక ఆయన ఏమన్నాడు, అమ్మ నువ్వు నామినేషన్ చేయిపోనంటే నాకెందుకు గంటల పని చేసేదాన్ని అన్న. అదృష్టం ఉంటే ఎట్లమ్మా, ఏం కదంటే 150 రూపాయలు ఇచ్చి నామినేషన్ చేస్తే నాకు టికెట్ వచ్చింది. టికెట్ వస్తే 7,000 రూపాయలు నీలాంటి వాడు పుణ్యాత్కుడు ఇస్తా 7,000 రూపాయలతోటి గెలిచిన. వాడు నెంబర్ చేసిన. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను గెలిచిన ప్రజలకు సూపర్ పని చేసిన. రోడ్లు వేపించిన, రేషన్ కార్డులు ఇచ్చిన, పింఛన్ ఇప్పించిన, ట్రాన్స్ఫారాలు వేపించిన, స్తంభాలు వేపించిన, పాయకాలు కట్టించిన, నేను రేషన్ కార్డులు ఇచ్చిన. అన్ని పనులు చేసి జవహర్ నగర్లో నేను మంచి పేరు సంపాదించుకున్న, మంచి స్థానాన్ని ఉన్న. ఈ ప్రజలందరికీ కూడా జవహర్ నగర్ ప్రజలకు కూడా నేను చెయ్యెత్తి మొక్కుతా. గెలిచిన. సేమ్ మల్లారెడ్డి గారు కూడా మీలాగే మాట్లాడతారు. మల్లారెడ్డి గారు అంటే మీకు చాలా ఇష్టం కదా, అసలు అభిమానం. మల్లారెడ్డి నా దేవుడు, మల్లారెడ్డి నా గురువు, మల్లారెడ్డి మా అన్న, మల్లారెడ్డి నా జీవితం. ఇవాళ మల్లారెడ్డి తోటి నేను హైలైట్ అయినా. ఇవాళ నేను స్టేజీల మీద ఎక్కుతున్నంటే మా మల్లారెడ్డి పుణ్యం. నిజంగా చెప్పాలంటే నా దేవుడు మల్లారెడ్డి, నా గురువు మల్లారెడ్డి, నా సర్వసం మల్లారెడ్డి.
మల్లారెడ్డి. ఏమన్నా అనుకుంటున్నారా ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక మహిళా ముఖ్యమంత్రిగా నిలవాలి, ఇంత ఏమన్నా కళలు ఉన్నాయా, పెద్ద పెద్ద కళలు ఏమన్నా? నాకు వద్దు సారు, నాకు ముఖ్యమంత్రి వద్దా? అయ్యో నాకు చిన్న పోస్ట్, నామినేషన్ పోస్ట్ ఇచ్చినా చాలు కానీ ముఖ్యమంత్రి మాకు వద్దయ్యా, మాకు వద్దు సార్, వద్దు సార్, అంత లెవెల్ మాకు వద్దు, మాకు అంత ఆశ లేదు. ఆయన పుణ్యమాని మల్లారెడ్డి మాకు ఒక నామినేషన్ పోస్ట్ ఇచ్చినా నేను బతకగలుగుతా, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలి అనగలుగుతా, కానీ మాకు ముఖ్యమంత్రి వద్దు సార్, వద్దు వద్దు. ఓకే. సో మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తే ఏం చేస్తారు అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేసారో వాళ్ళకి మీరు నిరూపించి చూపించాలి. ఓ నిరూపించా, ఏమో అనుకున్నాం కేతమ్మ గురించి, కానీ నిజంగా ఇంత అదరగొడతాను ఫస్టే తెలియదాయే, మేము మిస్ అయినాము అని వాళ్ళే పశ్చాత్తాపం పడతారు. నిజంగా కూడా నేను మంచిగా అంటే మంచిగా ప్రజలే నన్ను మెచ్చుకునే విధంగా చెప్తాను నేను బిగ్ బాస్ హౌస్ లో. మీరు నామినేషన్స్ చూస్తూ ఉంటారు కదా, ఒకరినొకరు తప్పులించి కావాలని నామినేట్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అవతల వాళ్ళు ఏదన్నా అంటున్నప్పుడు మీరు వాళ్ళకి ప్రత్యుత్తరం ఇవ్వాలి, కరెక్ట్ గా మాట్లాడగలరు. మాట్లాడతా. ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా నీకు వయసు ఎక్కువైందమ్మా, నేనే నామినేట్ చేస్తున్నాను అనుకోండి. ఏం పెట్టావో పెట్టు, నువ్వు నేను కొట్లాడదాం రా, మరి చిగలు పట్టుకుందామా, ఇంటికలు పట్టుకుందామా, ఏం చేద్దామో రా, పంచాదా, కొట్లాట, పాట పోట, ఆట పోట, మరి ఆట డాన్సా, ఏది పెడతావో పెట్టు, నీ వయసు ఏందో నా వయసు ఏందో ఇక్కడ చూసుకుందాం, చూపిస్తా అంట. ఇప్పుడు మీరు ఫిజికల్ టాస్క్లు అంటారు, అంటే ఏంటంటే మీరు పరిగెట్టాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ కాదు, ఒక్కటి పరిగెత్తి బండి గవ్వే జర్ర మామూలుగా, కానీ ఓ హల్లే లెక్క ఉరికి కింద పడి లేసుడు, ఇళ్ళకి వెళ్ళెళ్ళుడు, అల్లకి వెళ్ళెళ్ళుడు గవి శాత కదా జర, అంతే. ఇక మామూలుగా అని వాళ్ళందరికంటే ఎక్కువ నేనే చెప్తా, అందరికంటే ఎక్కువ నాకు వస్తాయి. ఎవరైనా ఒక పాట పాడుతురా, ఒక నవ్వు నవ్విత్తురా, ఒక భార్య లెక్క, ఒక భర్త లెక్క, ఒక లవ్వర్ లెక్క, ఇట్లా మామూలుగా ఏమేమో ఇట్లా నిన్ను నేను పట్టుకొని ఏమయ్యా ఇలా చెప్తాను, ఛాయ్ తాగినామంటే ఏ ఓసే ఊకోవే అట్లా, ఏ కాదు రావే రంగమ్మ ఇట్రా, కాదు సుబ్బ, ఇలా ఏదో ఒక ఆశకం, ఒక మాట, ఒక పాట, ఏం లేదు. ఎవరికి వాళ్ళు ఏదన్నా 5 రోజులకు 10 రోజులకు ఒకసారి ఆ నాగార్జున బిగ్ బాస్ గారు ఏదన్నా పెడితే అది ఆడుతున్నారు అంటే ఎక్కడో అక్కడ ఏడ్చుకుంటా తోడ్చుకుంటూనే కూర్చుంటారు తప్ప ఆట పాట లేవు, అందం సన్నం లేదు, చూసేటోళ్ళకి కూడా ఎలర్జీ లేదు. మీరు కరెక్ట్ గా ప్రేక్షకుల మధ్యలో ఏముందో అదే మీరు గమనించారు, అంటే ఎంటర్టైన్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి. గంట మనం అవతల ప్రేక్షకుడు ఏంటంటే ఆహ్లాదకరంగా అనిపించాలి. ఆడ నలుగురు, ఈడ ముగ్గురు, ఈడిద్దరు కూర్చొని ఏడుతురు తోడుతురు, ఇదే విధంగా నవ్వుడు నవ్విచ్చుడు, తినకున్నా ఇట్లా. ఈ బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక ఇట్లా ఉండాలి, ఎలర్జీగా ఉండాలి, ప్రజలు చూసేటోళ్ళు కూడా ఆహా ఏముందిరా బిగ్ బాస్ అలా నాలే, అక్కడ అంటలేడు వాళ్ళను. మీరు ఇందాక చెప్పారు కదా ఎవరు పాటలు పాడట్లేదని, మీ పాటలకి చాలా మంది అభిమానులు ఉన్నారు, ఓ పాట పాడండి, మంచి పాట. ఏం పాట పాడాలి? అందా బతుకమ్మన, మామూలా, సింపులా, తెలంగాణదా, ఏదది? ముందు బతుకమ్మ నుంచి స్టార్ట్ చేద్దాం, దేవత నుంచి కాబట్టి బతుకమ్మ పాట పాడండి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగడి పువ్వప్పునే గౌరమ్మ, తంగడి కాయప్పునే గౌరమ్మ, తంగడి జటి కింద హాండ్వలు పాండ్వలు, వాండ్వలు పాండ్వలు, వానప్ప తేనెలు, ముద్దగోరంటలు, జోడుద్దరాచలు గౌరమ్మ పూజలు, ఘనమైన గన్నెరు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొట్ల పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగడి పువ్వప్పునే గౌరమ్మ, తంగడి కాయొప్పునే గౌరమ్మ, ఉద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ, ఉద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ, ఉద్రాక్ష చెట్టు కింద హాండ్వలు పాండ్వలు, వానప్ప తేనెలు, ముద్దగోరంటలు, జోడుద్దరాచలు గౌరమ్మ పూజలు, ఘనమైన గన్నెరు పువ్వే గౌరమ్మ, ఘనమైన వడ్డాలమే గౌరమ్మ, ఘనమైన తంగడి పువ్వే గౌరమ్మ, గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఇమ్మాడి కుచ్చుల సొమ్ములు పెట్టుక, ఇమ్మాడి కుచ్చుల సొమ్ములు పెట్టుక, తప్కడు ముచ్చాలు ఓచుక, తప్కడు ముచ్చాలు ఓచుక, ఈడనా పెండ్లాడవే గౌరమ్మ, తోడునా పసుపాడవే గౌరమ్మ, ఈడనా పెండ్లాడవే గౌరమ్మ, తోడునా పసుపాడవే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ, చిత్రమై తోసునమ్మ గౌరమ్మ, భారతీ సాతి వై బ్రహ్మకిల్లాలి వై, భారతీ సాతి వై బ్రహ్మకిల్లాలి వై, పార్వతీదేవి వై పరమేశ్వరాలి వై, పరాశ్రీ లక్ష్మయ్యి గౌరమ్మ, హరికి భార్య వైతివా గౌరమ్మ, పరాశ్రీ లక్ష్మయ్యి గౌరమ్మ, హరికి భార్య వైతివా గౌరమ్మ,
కామధేను వైతివా గౌరమ్మ, కన్న తల్లి వైతివా గౌరమ్మ, కుంకుమల పుట్టే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, వనము చిలుకలు జివిలిక పలుకులు వనమెంతానమ్మా గౌరికి వాడెంతానమ్మా గౌరికి, నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి పత్తిర్లు గొయ్యంగా దొంగలేమో దోషిరి గౌరమ్మ, బంగారి గుండ్ల పేరే గౌరమ్మ, దొంగలేమో దోషిరి గౌరమ్మ, దొరలతోటి మందునే గౌరమ్మ. చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా ఉందా? మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను చదవలే, ఏం చదవలేదు. ఏం చదవలే. అసలు ఇన్ని పదాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా ఉంది సార్. ఇంకా శ్రీమాంతుని ఇంట్లో పుట్టి, శ్రీమాంతుని ఇంట్లో పుట్టి, శ్రీమాంతుని ఇంట్లో పెరిగి, ఇది అన్న తదియానాడి కాంతాలందారు గూడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి, ఒత్తి పత్తిలు చేసి, ఓడి బియ్యాలు కలిపి వరుసతో సద్దులు కట్టి, పోయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మాయమ్మ గౌరీదేవి మళ్ళీ రావమ్మ. చాలా ఉన్నాయి సార్, 100 పాటలు పాడతా. సూపర్ అమ్మా, సూపర్. సినిమా పాటలు కూడా పాడతారా? మామూలుగా పాడతా. పాడతారా సినిమా పాటలు కూడా? ఎందుకంటే మీరు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తున్నారు కదా, ఎలాగో ఏంటి క్రిష్ గారి నుంచి ఏమన్నా మళ్ళీ అప్డేట్ వచ్చిందా? డైరెక్టర్ రాలేదు సార్. వస్తుంది, మేబీ టైం పడుతుంది. వాళ్ళ ఇష్టం. ఇక మేము అదే కావాలని మేము కూడా అంటే ఆయన అందరి ముందు ప్రజలందరూ చూస్తున్నప్పుడు మాట ఇచ్చారు కదా, అన్నాడు, మాట ఇచ్చాడు. సో ఖచ్చితంగా ఆయన కూడా అప్రోచ్ అవుతారు. ఇంకేమన్నా సినిమా వేరే డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవరన్నా కాల్స్ వచ్చినాయా? ఫోన్ చేశారా? వచ్చారు, 2-3 చేసిర్రు. పోయినాము. పోతే మరి మళ్ళీ ఏ సంగతి ఏం చెప్తామన్నారు, మరి మళ్ళీ సమాధానం. ఓకే అమ్మా, డైలాగ్ చెప్తావు. అసలు ఎలా డైలాగ్ చెప్తావు అసలు నువ్వు అయితే అని చెప్పి చెప్తా. ఎవరు ఇష్టం హీరోల్లో? ఇప్పుడున్న హీరోల్లో ఎవరు ఇష్టం? ఈయనే మన అల్లు అర్జున్ గారు ఇష్టం. ఎందుకు? పుష్పనా? అల్లు అర్జున్, ఈయనే నాగార్జున సినిమా ప్రతి చూస్తా. ఆయన అన్ని సినిమాలు చూసిన, అల్లు అయ్యే చూసిన, ఆయనే చూసిన. అల్లు అర్జున్ గారి డైలాగ్ ఏమన్నా చెప్పగలవా అమ్మా? సీతమ్మను నేను నీ అవ్వయ్యకు తగ్గేదేలా అంటాడు. సూపర్. ఇంకెవరు డైలాగులు చెప్తే ఏమన్నా? శకుంతల తెలంగాణ బాలకృష్ణ తెలంగాణ శకుంతల అసలు ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్ మళ్ళీ శకుంతలే వచ్చినట్టు అనిపించింది మాకైతే. బాలకృష్ణ గారి కూడా. ఓకే, డన్. ఒకసారి శకుంతల అమ్మ డైలాగ్ చూద్దాం. ఏమిరా నా ఇలాకలో ప్రేమ దోమాని ఎమ్మడి పడ్డమనుకో, ఆడపిల్లలు ఎమ్మడి కొడుక గొడ్డలు అందుకుంటే ఒక్కొక్కరిని తుకుడలు చేస్తా నాని తల్లి. ఇంకొక డైలాగ్ చెప్పండి అమ్మా. ఏమిరా ఏమే రావే పోవే చెగ్గు అన్నవు కదరా, ఏమిరా పైసా. సూపర్, వేణుమాధవ్ గారు కాంబినేషన్ అద్భుతం. సో యాక్టింగ్ కూడా ఇప్పుడు ఎరగి తీయగలరు. ఇకపై మనం సినిమాల్లో చూడబోతున్నాం అనమాట కేతమ్మ గారిని. సో మీకు ఇంకొక డైలాగ్ అయితే చెప్తానన్నారు కదా, బాలకృష్ణ గారి డైలాగులు కూడా చెప్తానన్నారు కదా, ఒక డైలాగ్ చెప్పండి. పవర్ఫుల్ డైలాగులు బాలకృష్ణ గారు అంటేనే. అరవా, నువ్వు అరిస్తే నీ మనుషులు భయపడతారు, నేను అరిస్తే ఏపీ అదరాలా. మీరు అరిస్తే ఏపీ తెలంగాణ రెండు అదురుతాయి. ఆ రేంజ్ లో అరుస్తున్నారు అసలు. ఆ వాయిస్ అది ఏమన్నా, ఐ మీన్ అన్ని తింటారమ్మా? ఏదన్నా కొన్ని తినకూడదు, కొన్నే తినాలని ఏమన్నా రూల్స్ ఉంటాయా? అన్ని తింటాం అంతే. మటన్ చికెన్ తినం ఎక్కువ. ఎందుకు? ఇక పైసలు ఏం పెడతాం అన్నిటికి, మేము రేట్లు ఏది ఉంటే అదే. సూపర్. ఏది ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా మీకు ఈ వయసులో మీరు జనరల్లీ కొంతమంది మన వాళ్ళు 40 ఏళ్ళు వస్తేనే ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పి పెట్టుకుంటున్నారు. ఇప్పటి వాళ్ళకు ఉన్నదయ్యా, మాకేం లేదు వెనకటి నుంచి. మేము గదే తిండి, గదే బట్ట, గిదే బువ్వ, గిదే మాట, గదే లెక్క, గిదే తీరు మాది. వెనకెళ్ళ దగ్గర నేను. ఇప్పుడు సినిమాల్లో మీరు కొన్ని పాత్రలు చూస్తూ ఉంటారు కదా, కొన్ని క్యారెక్టర్లు చూస్తూ ఉంటారు. ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది మీకు? బామ క్యారెక్టర్ చేస్తా, మళ్ళా ఆ ఇంట్లో ఒక పెద్ద మనిషి లెక్క క్యారెక్టర్ చేస్తా, అవసరం అయితే పెద్ద మనిషికి ఒక భార్య లెక్క చేస్తా. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా. కాబట్టి 16 ఏళ్ళ పడస పిల్ల, పెళ్లి పిల్ల క్యారెక్టర్ ఎవరేమో కానీ నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బరాబరి వెనకకు తగ్గ అన్నిటి చేస్తా. బా ఇంట్లో ఓ నాయనమ్మ లెక్క, ఓ అమ్మమ్మ లెక్క, ఓ బామ్మ అని ఏడ్చుకుంటూ వస్తాడు. ఏమైందిరా నీకు బామ్మ గడగొట్టి, ఎవడ్రా వాడు బాడకావు పోదాంపా, ఎవడ్రా నిన్ను కొట్టినోడు అని చెప్పి అట్లా ఉరికి కూడా నా మనవనికి అడ్డుపోయినట్టు మాట్లాడినట్టు అన్ని క్యారెక్టర్లకు నేను రెడీ. అన్ని క్యారెక్టర్లని ఏం చెప్తున్నారంటే మనవని కూడా, ఐ మీన్ హీరోని కూడా సేవ్ చేసే క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఏమని అడుగుతున్నారు. చిరంజీవి కూడా చెప్తారు. చిరంజీవి గారి డైలాగులు చెప్తారా? ఒక డైలాగ్ చెప్పండి. ఇంద్రసేనారెడ్డి ముక్కే కదని పీకేస్తే పీకెక్కోస్తా. సూపర్ సూపర్
సూపర్. ఇది ఎవరొకరు ఏ హీరో దగ్గరికైనా ఏ డైరెక్టర్ దగ్గరికైనా వెళ్తే ఆమెకి సినిమా అవకాశాలు వస్తే అంతే మనకి హ్యాపీ. అండ్ రాజకీయంగా కూడా నిన్న పార్టీకి వెళ్ళారు, అక్కడ డాన్స్ వేసారు పైకి ఎక్కి స్టేజ్ ఎక్కి. అలా మొత్తం 5 పాటలకు ఆడిన ఆ, స్టేజ్ మీదనే. ఆ, ప్రజలు 10, 20, 10, 5, 6 లక్షల మంది కూడా ఉమ్, పరిశాన్ అయ్యారు, ఇలా చేసి చప్పట్లు కొట్టిరు. ఉమ్. అమ్మ 65 ఏళ్ళు ఉంది, అమ్మ చూడు ఎట్లా ఆడుతుందని ఆ కళాకారులే చెప్పారు. మీరు బోలా మనిషి అమ్మ, అంటే ఈ మనసులో ఏది ఉంటే అదే అదే మాట్లాడతారు. మాట్లాడు. కాకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు బోలా మనుషులు అయితే ఉండలేరు. అంటే ఏంటంటే వాళ్ళన్నీ ఇక్కడ ఒకటి మాట్లాడాలి, ఇంకొక స్టేజ్ దగ్గరికి వెళ్తే ఇంకొక ఇంకొకటి మాట మాట్లాడాలి, మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడాలి. మరి మీరు అవి ఏమైనా నేర్చుకుంటారా మరి రేపొద్దున రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్తే? నాకు నేర్చుకునేది ఏం లేదు, నాకు వస్తుంది అన్ని. ఎక్కడ ఏ రోటి కాడ ఏ పాట పాడాలో ఆ పాట పాడతా నేను. ఆ, ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడతా, నాకు నేర్చుకునే అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ ఒకటి బాగా బయట ట్రెండ్ అవుతూ ఉన్నాయి యూట్యూబ్ లో. అది అవును. అంటే సినిమాల్లో కూడా ఫోక్ సాంగ్స్ జానపద గీతాలు పెడుతున్నారు ఎక్కువగా. అందులోకి రమ్మంటే పోతా, మీరు పాట పాడమంటే పాడతారా? పాడతా. ఆ. ఏ పాట, ఎల్లమ్మ పాట పాడంటారా, మళ్ళా ఏదైనా సినిమా కాదు, పాట కొత్త పాట ఒకటి రాసి ట్యూనింగ్ చేసి ఇట్టే పాడతా. పాడండి అమ్మా, ఇది మీరు పాడండి, మీ గొంతు వినాలని ఉందంటే పాడతారా? పాడతా, ఖచ్చితంగా పాడతా. ఎల్లమ్మది కూడా, ఎల్లమ్మ ఏ పాట అయినా పాడతా. ఎల్లమ్మ దేవుడు, మన ఎల్లమ్మది, దుర్గమ్మది, మన అన్ని పాడతా సార్. నేను కథలు చెప్తా, పెద్ద పెద్ద కథలు, 5 రోజుల 4 రోజుల కథలు చెప్తా. బాలంగమ్మ, భూలక్ష్మి కథ, బాలంగమ్మ కథ, మల్లన్న కథ, మల్లన్న కథ కూడా చెప్తా. ఇప్పుడు ఈ కథలన్నీ అనుకుంటే మనం నార్మల్ గా మైతో అంటే భక్తి పరులు ఎవరైనా ఉంటే ఇవి నేర్చుకుంటా ఉంటారు. శివ శివ శంకర్ భక్తి పాట పాడతా. ఇవన్నీ మీరు భక్తి పరులు కాబట్టి, ఐ మీన్ ఫస్ట్ నుంచి మీరు భక్తి పరులు కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. చరిత్ర మీకు ఎలా తెలిసింది అసలు? అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నారు, ఓ ఇవన్నీ నాకు 30-40 ఏళ్ల కిందనే తెలుసు. ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పకపోయినా నాకు పురాణాలు, కథలు, అన్ని దేవతలు, 3 దేవతల స్టోరీలు తెలుసు నాకు. ఏ దేవుడు ఎక్కడ పుట్టిండు, ఏ దేవుని తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఎవరు, కొబరేలు మల్లన్నవలు, ఐలేని మల్లన్నవలు, ఎల్లమ్మ తల్లిదండ్రులు, ఇట్లా శంకరుడు బిడ్డ ఎల్లమ్మ, నలవోషవ్వ ఎల్లవ్వ, పోషవ్వ ఎల్లమ్మ, ఈమె మాంకాలమ్మ, దుర్గమ్మ, అందరు అక్కజల్లెండు, 7 అక్కజల్లెళ్ళు, 100 మంది అక్కజల్లెళ్ళు, మొత్తం శంకరుడు బిడ్డలే. గంగా గౌరి అందరూ. గంగ ఏమో భార్యకు శంకరుడికి, గౌరమ్మ మాకు శంకరుడి బిడ్డ, ఆమె కూడా ఎల్లమ్మ శంకరుడి బిడ్డే. మల్లయ్య అక్కలు వీళ్ళంతా 7 అక్కజల్లెళ్లకు ఆయన పసుపు బండారు పెట్టాలని చెప్పి మల్లన్న దేవుడు అవతారం ఎత్తి, మల్లన్న దేవుడు మక్క దేశం పోయి పసుపు కుంకుమ కొరకు పోయి తుర్కరాజులల్లా పసుపు కుంకుమ వండించి కుంకుమ ఎత్తుకొస్తుంటే తుర్కరాజులు ఎమ్మడి పడితే మళ్ళీ తుర్కోళ్ళకి పోయి ఎడ్లను కోసి, ఆవులను కోసి, వాళ్ళకు బిర్యానీలు వండి, ఆవుల బిర్యానీ కోసి వండి బిర్యానీ పెట్టి వాళ్ళని మత్త కొలిపి కుంకుమ పసుపు ఎత్తుకొని వస్తుంటే తుర్కరాజులు మల్లన్న అంటే పడతారు. తుర్కరాజులు వస్తురని చెప్పి మల్లన్న కుక్క అవతారం ఎత్తి ఆడ పోసి కుక్కలకి నాకుతాడు పసుపు. అరే పసుపు కుక్క నాకింది ఎంగిలైందో చెప్పి తుర్కరాజులు వెనకపోతే ఆ పసుపు బండారు తెచ్చి మల్లన్న దేవుడు ఎల్లమ్మ గిట్ల ఒడి బియ్యాలు పోసి, ఒలంపు సిగరేలు ఒడివాల బియ్యాలు పోసి ఆ పసుపు కుంకుమ అక్క ఎల్లెళ్ళకి పోతాడు మల్లన్న దేవుడు. ప్రతి పురాణం, ప్రతి కథ, ప్రతి స్టోరీ నాకు తెలుసు. అద్భుతం, అద్భుతం. బిగ్ బాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు, వెళ్ళాలి, మీరు కాకుండా ఒకవేళ మీరు బిగ్ బాస్కి వెళ్ళారు అనుకోండి, మీరే విన్నారని మేము అనుకుంటాం ఫర్ సపోజ్. మీరు వెళ్ళలేదు కాబట్టి ఇంకా మీరు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తనుజ, ఇమానేలు. ఎందుకు వాళ్ళిద్దరు? వాళ్ళు బాగా ఆడుతారు. అంటే ఏం ఆడుతున్నారు మీ దృష్టిలో? ఏం ఆడుతురు అంటే ఈయన ఇప్పుడు మన ఇమానేలు ఏం చేస్తున్నట్టే కొట్టుకున్నటోళ్ళను, ఏడ్చేటోళ్ళను, తూడ్చేటోళ్ళను, తినని వాళ్ళను, అలిగిన వాళ్ళను జర అమ్మ, అక్క, చెల్లె, తమ్మి అని చెప్పి ఓదారుస్తుండు. మంచితనం ఆయనే. భరణి సారు పెద్ద ఎత్తుతోటి, పెద్ద మనసుతోటి వాళ్ళు జర ఓదారుస్తున్నారు. ఇక ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆయన మోహన్ రెడ్డి వాళ్ళందరేమో కానీ నాకు ఇమానేలు, భరణి సారు, చెప్పిన తనుజ, సంధ్య మేడం, ఇక ఈ నలుగురే నాకు నచ్చిన వాళ్ళు. ఈ నలుగురిలో ఎవరో ఇక మీరు ఇప్పుడు చెప్పిన నలుగురు కూడా సెలబ్రిటీలు. మన కామనర్స్, మన కామన్ పీపుల్ లాగా వెళ్ళిన వాళ్ళు ఎవరు అగ్ని పరీక్షలు లేరు. ఏమని అనిపించలేదంటే అయితే గీత ఈమె అయ్యేది ఉండే. ఎవరు? దమ్ము సిరిజాని అయ్యేది ఉండే. ఇంకా అగ్ని పరీక్ష పోయిన 15 మందిలో ఎవరు లేరు, 1-2-3 ఉన్నారు. ఇక అంతే. నేను అదే అనుకుంటున్నా. కష్టపడి అగ్ని పరీక్ష వరకు పోయిన వాళ్ళు ఇక ఏం లేదు. ఇప్పుడు ఉట్టిగా వచ్చిన వాళ్ళదే ముందాడ ఆట అనుకుంటున్నా. ఇక ఇప్పుడు సెలబ్రిటీల డామినేషన్ ఉంది, మన కామన్ పీపుల్ గా ఎవరు పోటీ ఇవ్వట్లేదు దృష్టిలో. నేను ఉండేది ఉండే, కానీ నిజంగా కూడా నాగార్జున సార్, బిగ్ బాస్ సార్ నన్ను అర్థం చేసుకోవాలి. కానీ ఒక్క ఊపుదు నేను బిగ్ బాస్ హౌసే ఒక అందం ఉంటుండే. గంగమ్మకి ఏం ఆడుతుందబ్బా? డాన్స్ ఆడి నేను గంగవ్వ లెక్క నేను ఆశపడకపోదు. ఇళ్ళకు డబ్బు, నేను ఏదో డబ్బు తెస్తా, నేను ఏదో నాకు డబ్బు కావాలని అవసరం లేదు. ఒక్క బిగ్ బాస్ హౌస్లో కేతమ్మ పోయిందిరా, అడుగు పెట్టిందిరా అనేది చాలనుకున్నా నేను. కానీ నాకు చాలా మంచిగా అనిపించింది బిగ్ బాస్ హౌస్లో. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. 5 రోజులు పోయినా మంచి మనుషులు, మంచి మానవత్వం, మంచి కుడ్డు పెడ్డు మనుషులు చాలా మంచిగుర్రు. అన్నపూర్ణ స్టూడియో అంటేనే
అన్నపూర్ణ స్టూడియో పేరు పెట్టిందే పేరు అన్నపూర్ణ దేవి, నాగార్జున భార్య, అక్కిలే నాగేశ్వరరావు తల్లి, నాగార్జున తల్లి. ఆ తల్లి పేరు నిలబెట్టిన అన్నపూర్ణ స్టూడియో 100 ఏళ్ళు వాళ్ళు చల్లగా ఉండాలి. సరే, మీరు మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా. ఆ దేవుని దయ సార్, దేవుని దయ. వెళ్ళి ఆ సెలబ్రిటీలకి ధీటుగా మన నుంచి కూడా ఒకరు ఉండాలి కాబట్టి మీరు కూడా వెళ్ళాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ జీవితంలో మీరు ఎన్నో ఎదుర్కొన్నారు, ఇంకా ఎదుర్కోండి, ఏమొచ్చినా ఎదుర్కోండి, గొప్ప స్థాయికి వెళ్ళండి. మీలాంటి జీవిత చరిత్ర మీ అందరి అభిమానం కావాలి సారు, ప్రజల అభిమానం కావాలి, మీ అభిమానం కావాలి. మీరు అందరూ ఎవరో ఒక్కరు బిగ్ బాస్కు అట్లా అలా అలా చెప్పంగా బిగ్ బాస్ మనసు కూడా కరగాలి, నాగార్జున మనసు కరగాలి. సరే అమ్మను కూడా తీసుకుందాం, ఆమె ఒకవేళ ఉంటే మంచిగా అనిపిస్తే ఉంచుకుందాం, మనకు నచ్చలేదనుకో ఇంటికి పొమ్మనంటే కూడా నేను వస్తానని కూడా చెప్పిన. నేనేదో నిధులు తేవాలి, నేనేదో డబ్బు తెచ్చుకోవాలి, నాకు డబ్బు ఆశ లేదు సార్, నేనేదో అలా అడుగు పెట్టాలని అనుకున్నా. అది నా అదృష్టంగా భావించిన. మరి మళ్ళీ జన్మ ఉందో లేదో ఈ జన్మకు నేను బిగ్ బాస్లోకి పోవాలి, ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది నన్ను చూడాలని నేను సంతోషపడ్డా. నా ఆశలన్నీ నిరాశ చేసిర్రు. మరి పర్లేదు, కంగారు పడకండి, ఇంకా వెయిట్ చేద్దాం, మనం వెయిట్ చేద్దాం, అప్పుడే జడ్జిమెంట్కి రావద్దు. మీ జీవిత సిద్ధాంతం ఏంటి అసలు, ఏం ఫాలో అవుతారు? ఏమీ లేదు, ఇంకంతే. నాకు ఎవరన్నా ఏదన్నా గిట్టేటి అవకాశాలు ఇస్తే పోతా, లేకపోతే ఇంట్లోనే నా పిల్లలు, నా కుటుంబం, నా భర్తని, అంతే. ఇక జీవితాశయం నాకేమి సార్. సిద్ధాంతం ఏంటి జీవితంలో? ఏమి సిద్ధాంతం లేదు. కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ అంటే నేను పోస్ట్ తీసుకొని ఆయన అంటే తిరగాలనే సిద్ధాంతం ఉంది నాకు. ఇక ఒక్కసారి నేను బిగ్ బాస్కు పోవాలి. రాజకీయం అంటే ఏంటి మీ దృష్టిలో అసలు? నాకు రాజకీయం ఎవరు మంచిగా పనిచేసి ఎవరైనా ప్రజలను కాపాడితే వాళ్ళే మంచిగా, ప్రజలను చూసిన వాళ్ళే రాజకీయం. నాయకుడు ఆయనే, ప్రజలను చూడనోడు నాయకుడు కాడ ఆయనే. ఇప్పుడు సోషల్ మీడియా అని వింటున్నా ఉన్నారు కదా, ఇన్స్టాగ్రామ్ వీటి వాటి, మీ కమెంట్స్ ఏమన్నా చదివి వినిపిస్తా ఉంటారా? మీకు వచ్చిన కమెంట్స్ కింద ఎవరెవరు మీకు కమెంట్ చేశారు, ఏమేమి బిడ్డలు చెప్తుంది? ఎక్కువగా విన్నవేంటి మీ గురించి? అందరూ మంచిగానే చెప్తారు కదా సార్, మంచిగా చెప్తారు. ఎవరో మనకు బడనోళ్ళు ఉంటే ఏమైనా చెత్తగా చెప్తే మటుకు అవి మేము పట్టించుకోం, అంతే. చెత్తగా పట్టించుకోవాలని మేమేమనం, వాళ్ళకి ఒకసారి పట్టించుకో అవసరం లేదు. మాకు మంచి కావాలనుకుంటే చెడు వదిలిపెట్టేస్తాం, అంతే. మీకు ఇష్టమైన ఏంటి, ఏం తింటారు బాగా ఇష్టపడేది? ఏమి లేదు, రొట్టె రొట్టె, కట్టుకుంటే బాగా ఇష్టమైంది ఉంటుంది కదా, బాగా ఇష్టమైంది ఏమి లేదు. ఇంత దొడ్డు రవ్వ నాకు ఇష్టమైతే ఉంటే మటన్ షోర్వ ఇష్టం, అంతేగా. దొడ్డు రవ్వ, మటన్ షోర్వ, రొట్టె ఎప్పుడైనా ఒక రొట్టె, లేకపోతే 3 పూటలు బువ్వే తింటాం, ఇంత అన్నమే. మీ ఫ్యామిలీ ఎంతమంది అమ్మా మొత్తం? నా భర్త, నేను, ఇక ఏరే. కానీ మా చిన్న బిడ్డ ఇంటికాడ బతుకుతాం పైన. ఆయన వచ్చింది బీపీ, అదే పక్షవాతం, చేసుకోలేడు. ఆయన బట్టలు ఇవన్నీ బువ్వ ఇవంతా చూసుకుంటారు పైన. అప్పుడు మీ చిన్న బిడ్డ, మీ పెద్ద బిడ్డ? పెద్ద బిడ్డ చిన్న బిడ్డ చూసుకుంటారు, కానీ ఎక్కువ ఎంతమంది పిల్లలు? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఆమెకో బిడ్డ కొడుకు, ఈమెకో బిడ్డ కొడుకు. మళ్ళీ వాళ్ళకి ఇంకా పిల్లలు అయితే వాళ్ళకి చిన్న పిల్లలు చదువుకుంటారు, పెద్ద పిల్లలకు పెళ్ళయింది, బిడ్డకు ఒక్క కొడుకు. ఇప్పుడు మునిమనవాడిని ఒక్కరిని ఎత్తారు, ఇంకేమున్నాయి ఆశలు? ఇంకా మునిమనవరాలని కూడా చూడాలని ఉందా? వాళ్ళకు చదువులు అయిపోయినాక ఖచ్చితంగా చూస్తా, వాళ్ళకు కూడా పుడతారు, నేను చూస్తా, వాళ్ళకు కూడా చూస్తా, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూస్తా. అదే మీద చల్లగా చూస్తే నేను ఇంకా బతుకుతా. నాకు 100 ఏళ్ళు వచ్చిందనుక బతుకుతా. సూపర్ కాన్ఫిడెన్స్ చూసారు కదా, బ్రతుకుతా వాళ్ళని కూడా చూస్తా అని చెప్తున్నారు. ఆశ కాదు ఆవిడకు ఉంది. 70 ఏళ్ళు ఉన్నా, 70 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళు అని చెప్పిన బిగ్ బాస్. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు ఉన్నాయి, నేను అని ఉండా. వాకింగ్, మాటలు, పంచాదులు, కొట్లాటలు అన్నిటికి పోతా. వీడు కొట్లాటకు తీర్పు చెప్తా సారు, న్యాయం చెప్తా, తీర్పు చెప్తా. సరే అమ్మా, మేము బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. రేపు పొద్దున్న పిలిచారనుకో, మరి ఏంటి అంత రెడీగా ఉన్నారా? షాపింగ్ చేశాను, చదువుకున్న బ్యాగులు. ఇప్పుడు పిలిస్తే కాకితో కబురు రంపితే నిమిషంలో ఆల్తా బిగ్ బాస్ హౌస్ లో. ఎన్ని జతలు కొన్నారు బట్టలు? అసలు ఏం కొన్నారు? 50,000 రూపాయలు పెట్టినా, మదీనకు పోయినా. ఆ మేడం, బిగ్ బాస్ మేడం 5 రోజులు రమ్మన్నది కదా. ఏం మేడం మరి మా అమ్మ గురించి ఏం చెప్తలేవని నా బిడ్డ అడిగితే, అమ్మ సెలెక్ట్ అయింది, అమ్మ ఓకే అంటే అప్పుడు కారు మాట్లాడుకొని పోయి వానల 50,000 షాపింగ్ చేసిన. మంచి చీరలు 10 చీరలు కొన్నా, ఒక్కొక్కటి 5,000, 6,000 చీరలు, గాజులు, పువ్వులు, నగలు అన్ని 50,000-60,000 షాపింగ్ చేసుకొని వచ్చి బ్యాగులలో చదువుకొని, ఎప్పుడు వెళ్తారో తెలియదని ఏ చీర మీద కాలంగా ఏ చీర మీద కారైకే చదువుకోని గాజులు పువ్వులు చదువుకొని బ్యాగులు రెడీగా పెట్టుకొని ఉన్నా. సారు బిగ్ బాస్ సారు, నాగార్జున సారు పిల్లు చూడే ఆల్చావు పోయి, అట్లా నేను ఆలుడే రెడీగా ఉన్నారు, వాళ్ళే ఆలస్యం చేస్తున్నారు, రమ్మంటలేదు. అంతే అంతే. సూపర్. మీరు భాగవతం అని ఏదో అన్నారు, భాగవతం ఆడతాను అని అన్నారు, అంటే అర్థం ఏంటి? ఏం చెప్తారు? అర్థమేముంది, దేవాన దేవతలని ఆడది. చంద్రముఖి భర్త వేటకు పోతాడు ఏడుకో పనికి, పోతే ఏటకు పోయి ఇంటికి వచ్చే వరకాల ఆమెను ఇంద్రుడు వచ్చి చేయి పట్టుకొని, నన్ను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఆమె చేయి పట్టిండట.
ఇది చెయ్యి పడితే ఆమెను చెయ్యి పడితే భర్త రాగానే భర్త ఇక రాగానే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావే అమ్మ అని అడిగితే, అయ్యా నాదా ఇంద్రుడట దేవేంద్రుడట ఏయ్! ఇంద్రుడట దేవేంద్రుడట వాడు ఇంద్రలోకమున ఉంటాడట. ఇంద్రుడట దేవేంద్రుడట వాడు ఇంద్రలోకమున ఉంటాడట. ఎవరేమనిరే చంద్రముఖి, ఎవరేమనిరే చంద్రముఖి, నువ్వు నాతోటి చెప్పవే ప్రాణసఖి, నువ్వు నాతోటి చెప్పవే ప్రాణసఖి. ఇంద్రుడట దేవేంద్రుడట వాడు ఇంద్రలోకమున ఉంటాడట. చల్ ఇంద్రుడట దేవేంద్రుడట వాడు ఇంద్రలోకమున ఉంటాడట. దేవుని పాటలు భాగవతం సో సార్, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. సంభాషణ ఇది Okay. భాగవతం. ఉమ్, అద్భుతం. సీతారాముల వారిది కూడా చెప్తా, చాలా కథ చెప్తా. ఒక మంచి పాట పాడి అని చేద్దాం మనం. ఇంకా ఒక మంచి పాట ఏదైనా దేవుళ్ళదా మామూలుదా? నార్మల్ పాట. ఉంగూరమే ముద్దు టుంగూరమే మా రంగైన రామునేలు ఉంగూరమే, ఉంగూరమే ముద్దు టుంగూరమే మా రంగైన రామునేలు ఉంగూరమే, ఉంగూరమే ముద్దు టుంగూరమే మా రంగైన రామునేలు ఉంగూరమే. ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఏలాగా వచ్చినవే ఉంగూరమా, ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఏలాగా వచ్చినవే ఉంగూరమా. ఉంగూరమా ముద్దు టుంగూరమా నా రంగైన రామునేలు ఉంగూరమా, ఉంగూరమా ముద్దు టుంగూరమా నా రంగైన రామునేలు ఉంగూరమా. భర్త శద్రాయుగులు నాసిన్ని మరుదులు వారంత క్షేమమా ఉంగూరమా, కౌశల్యమా ఎత్త కైక సుమిత్ర వాళ్ళంత క్షేమమా ఉంగూరమా. ఉంగూరమా రామ ఉంగూరమా నా రంగైన రామునేలు ఉంగూరమా, ఉంగూరమా ముద్దు టుంగూరమా నా రంగైన రామునేలు ఉంగూరమా. ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఏలాగా వచ్చినవై ఉంగూరమా, ఉంగూరమా ముద్దు టుంగూరమా నా రంగైన రామునేలు ఉంగూరమా, ఉంగూరమా ముద్దు టుంగూరమా నా రంగైన రామునేలు ఉంగూరమా. అద్భుతం అమ్మ, అద్భుతం. చాలా బాగా పడుతున్నానా? మీరు ఒక ఐ మీన్ అందరిలో ఒకరు కాదు, మీరు 100లో ఒకరు. మీరు ఒక స్పెషల్ మనిషి అన్నమాట. సో మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. విజయం జయం అపజయం అంటారు కదా, మీ దృష్టిలో ఏంటి జయ అపజయాలు? అపజయము అంటే చెడు, జయము అంటే జయం సాధించడం, గెలిచడం, అన్నిట్లో గెలిచి వచ్చినామని అది విజయం సాధించినట్టు. అపజయం అంటే ఇది రాంగు. జయం అంటే మనం గెలిచినాం, అన్నిట్లో గెలిచి వచ్చినాము, మనం విజయం సాధించడం అనేది విజయం. ఆ విజయం మీకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. నాన్న, థ్యాంక్ యూ సార్. మీరు అన్నదంతా నా కోరిక నెరవేర్చాలి. ఆ నాగార్జున గారు, ఆ బిగ్ బాస్ గారికి నేను చెయ్యెత్తి మొక్కుతున్నా. అందరూ మంచోళ్ళే. బిగ్ బాస్ మన ఈయనెవరు నవదీప్ సార్ మంచోడే, మన శ్రీముఖి మేడం మంచిదే, మరి బిందు మాధవి మంచిదే, అభిజిత్ సార్ కూడా మంచోడే, అందరూ మంచోళ్ళే. నాకు వాళ్ళంటే కూడా ఏం బాధ కోపం లేదు. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళే, వాళ్ళది తప్పేం లేదు. ఇది మరిగా ఏనో కింద రాంగు జరిగింది కానీ ఖచ్చితంగా తీసుకుంటారు, నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా తీసుకుంటారు. అది